హాయ్ అండి. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. కిడ్స్ వరల్డ్ అండి. సండే కాబట్టి పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకున్నోళ్ళు ఇక్కడికి రావటం మంచి ఒక ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. మేమిక్కడికి రావాలని చెప్పేసి 2 మంత్స్ నుంచి అనుకుంటున్నాము. 2 మంత్స్ నుంచి వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల రావటం కుదరలేదు. ఆఖరికి ఇవాళ రావటం జరిగింది. ఇవాళ కూడా మేము బయలుదేరే ముందు చాలా పెద్ద వర్షం, ఉరుములతో కూడిన వర్షం. అయినా కూడా పిల్లల్ని డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేక ఇంకా ఇవాళ వచ్చామనమాట. మేము మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట. అంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పెద్ద కొడుకు, కోడలు, పిల్లలు, చిన్న కొడుకు, కోడలు, పిల్లలు కూడా వచ్చాము. అంటే ఇలాంటి ప్లేసెస్‌కి సింగిల్‌గా వెళ్ళే కంటే కూడా ఒక ఎక్కువ మెంబర్స్ ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే బావుంటుంది. పిల్లలు ఎక్కువ మంది ఉంటే బావుంటుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకొని వచ్చాము మేము. చాలా అంటే చాలా బాగా కుదిరింది. టైము మనకి ఇక్కడ విజయవాడలో చాలా ఆప్షన్స్ తక్కువండి. మనం ఎంజాయ్ చేయాలనుకుంటే. చూసారు కదా! నా కూతురు, నా కొడుకు. పోయిన సంవత్సరం వరకు నా కూతురు నా కొడుకు చెయ్యి మీద ఇట్లాగా చక్కగా చెయ్యి వేసి నడిచేది. కానీ ఇప్పుడు నా కొడుకే నా కూతురు మీద చెయ్యి వేసి నడుస్తున్నాడు. చాలా తొందరగా ఎదిగిపోయాడు. పిల్లలందరూ చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు చెప్పాను కదండీ! విజయవాడలో మనం ఎంజాయ్ చేయాలి, సరదాగా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే ఆప్షన్స్ చాలా తక్కువున్నాయి. ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అవుతోంది. అందులో ఇదొకటనమాట. అందరూ ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మనం చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నారండి. కానీ రీజనబుల్‌గానే ఉంది. మా వారు నేను ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాము. మా వారు టికెట్స్ తీసుకునే లోపు నేను ఒకసారి వెళ్ళి లోపల ఇక్కడ చిన్న షాపింగ్ జోన్ ఉందనమాట పిల్లలకి. అది ఒక్కసారి చూసొద్దామని చెప్పేసి సరే చూడటానికి వచ్చాను కదా! అట్లాగే ఒకసారి వీడియో కూడా తీసి చూపిద్దాము జనాలకి తెలుస్తుంది కదా! అని చెప్పేసి వీడియో కూడా తీశాను. మనకి డెలివరీ అయినప్పటి నుంచి పిల్లలు కొంచెం స్కూల్‌కెళ్ళే వరకు ఏ వస్తువులైతే కావాలో చిన్న పిల్లలకి అయి మొత్తం ఇక్కడ దొరుకుతాయండి. ఏ టు జెడ్. పేరు గూడా అదే పేరుకి తగ్గట్టే కిడ్స్ వరల్డ్ అనమాట. ఏ టు జెడ్ అండి. బట్టలు, చెప్పులు, పుస్తకాలు, పెన్సు, బాక్సెసు, వాళ్ళ వాచెసు, మనకి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ ఇక అసలు ఏ టు జెడ్ గర్ల్స్‌కి, బాయ్స్‌కి పుట్టినప్పటి నుంచి వాళ్ళు స్కూల్‌కి వెళ్ళే వరకు ఏ వస్తువులైతే కావాలో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఒక్కసారి పిల్లల్ని లోపలికి పంపించాము అంటే మన పర్స్ ఖాళీ చేయకుండా బయటికి రారు పిల్లలు. అన్ని రకాల వస్తువులున్నాయి. బొమ్మలు అయితే విపరీతమైన కలెక్షన్ ఉందండి ఇక్కడ. అసలు ఇంకా కార్స్ గానీ, సైకిల్సు, స్కూటర్సు, చిన్నపిల్లలు నడిపేవి ఉంటాయి గదా! ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ గానీ, మొత్తం ఏ టు జెడ్ ఉన్నాయి. చాలా అంటే చాలా బావున్నాయి. ఒక్కసారి చూడటానికైనా అందరూ వెళ్ళొచ్చు. మనకి చూడటానికి ఎటువంటి కాస్ట్ లేదండి. టైం మేము ట్రాంప్‌లైన్‌కి చిలకలూరిపేట వెళ్ళాము. అక్కడైతే ఎంట్రీకి గూడా టికెట్ తీసుకున్నారండి. మనం లోపల ఎంజాయ్ చేసినా, చేయకపోయినా చూడాలి అనుకున్నా గూడా టికెట్ తీసుకునే వెళ్ళాల్సుంటుంది లోపలికి. కానీ ఇక్కడ అలా లేదు. లోపలికి ఎంట్రీ అయితే మనకి ఫ్రీగానే ఉంది. పైగా ఇక్కడ ఎక్స్‌ట్రాగా షాపింగ్ జోన్ గూడా ఉంది. చాలా అంటే చాలా బావుంది. అక్కడ యాంబియన్స్ గూడా దక్కడ కంటే కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా బావుంది. నీట్‌గా ఉంది. చాలా డీసెంట్‌గా, ప్లెజెంట్‌గా చాలా అంటే చాలా బావుంది. యాంబియన్స్ బావుంది. చక్కగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. లోపలికి వచ్చి చూడటానికైతే ఎటువంటి కాస్ట్ పెట్టలేదు. నాకైతే రీజనబుల్‌గా అనిపించింది. కాస్ట్ కూడా బయట చాలామంది ఎక్స్‌పెన్సివ్ అని చెప్పారు. కానీ ఇక్కడికొచ్చి చూస్తే నాకైతే రీజనబుల్‌గానే అనిపించిందండి. ఎందుకంటే మనం బయటకు వెళ్తే ప్రతి ఒక్కటి కాస్ట్ పెరిగిపోయింది. బయట వాటితో కంపేర్ చేసుకుంటే నాకైతే రీజనబుల్‌గానే అనిపించింది. పర్ హెడ్ వచ్చేసి ₹500 అండి టికెట్స్. 1 హార్ అనేది అక్కడ మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు లోపల ట్రాంపోలిన్‌లో. మనం బయట కిడ్స్ జోన్‌లో ఎంతసేపైనా కూర్చోవచ్చు. దానికి ఎటువంటి టైమ్ లిమిట్ లేదు. ఎటువంటి కాస్ట్ లేదు. కావాలి అనుకుంటే మనం పిల్లలతో ఏమన్నా గేమ్స్ ఆడించుకోవాలి అనుకుంటే మనం కార్డ్‌లో మనీ అనేది వాళ్ళ దగ్గర ఒక కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్ తీసుకొని అందులో ఎంత కావాలనుకుంటే అంతలో మనీ వేసుకొని చక్కగా ఆడుకోవచ్చు. దానికి ప్రాబ్లమ్ లేదు. కానీ లోపల ట్రాంపోలిన్‌లోకి వెళ్లి జంప్ చేయాలి అనుకుంటే మాత్రం పర్ హెడ్ 1 హార్‌కి 500 తీసుకున్నారు. అది ఎక్స్‌పెన్సివ్ ఏం కాదండి. రీజనబుల్‌గానే ఉంది. చూసారు గదా! ఇక్కడ ఎన్ని రకాలంటే చూసే కొద్దీ వెరైటీస్ వస్తూనే ఉన్నాయండి. ఆటలు ఆ బొమ్మలే కాదు, ఇక్కడ తినేవి కూడా చాలా రకాలున్నాయి. పిల్లలకి కొత్త రకాల స్నాక్స్ మనకి డిఫరెంట్ పేర్లు పెట్టి పాత రకాలు, కొత్త రకాలు అన్నిటికి కొత్త పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. అన్నీ ప్యాక్డ్ ఫుడ్ అనమాట. కానీ ఒక్కసారైతే అందరూ చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నాదంతా అయిపోయింది. ఇప్పుడు నేను చక్కగా బయటకు వెళ్ళిపోయి, మా వాళ్ళతో ఇక లోపలికనేది వెళ్ళిపోతాను. నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ టికెట్స్ తీసుకునేలోపు పిల్లలు కాసేపు బయట ఆడుకున్నారు. ఇప్పుడు మేమందరం బయటకి వెళ్తున్నాం. ఇక్కడ చెప్పాను కదండీ! లోపలికి వెళ్ళాలి అనుకుంటే సాక్స్ కంపల్సరీ. మనం ఇంటి దగ్గర నుంచి వేర్ చేసుకోవచ్చు, తీసుకొచ్చుకోవచ్చు సాక్స్. లేదు అనుకుంటే ఇక్కడ వీళ్ళే అమ్ముతారు. ఒక పెయిర్ వచ్చేసి ₹80 అనమాట. చూసారు కదా! ఇట్లాగ మనం
చేతికి ట్యాగ్ వేస్తారు. ట్యాగ్ మీద మనం ఎన్నింటికైతే లోపలికి వెళ్తున్నామో టైం వేస్తారు. ఆ టైం వేసుకొని వాళ్ళు రాసుకుంటారు ఒక బుక్‌లో. మన పేరు గూడా రాసుకుంటారు. 1 అవర్ అయిపోయిన తర్వాత మైక్‌లో అనౌన్స్ చేస్తారు. మనం బయటకు వచ్చేయాలనమాట. చూసారు గదా! ఇక లోపలికి వెళ్ళి ఇంక వీరంగమేనండి. పిల్లలైతే ఎట్లా ఆడారంటే మా ఆయనండి పిల్లల కంటే కూడా ముందు ఆయన చిన్న పిల్లల్లో చిన్న, పెద్దవాళ్ళలో పెద్ద అనమాట. ఎంత చక్కగా ఎంజాయ్ చేశారు. చాలామంది పిల్లల్ని తీసుకువెళ్తారు గానీ డల్‌గా పక్కన కూర్చుంటారు. కానీ నేను, మా ఆయన అలా కాదండి. వాళ్ళకంటే ఎక్కువ మేమే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో, మాతో రావడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. చూసారు గదా! ఇక్కడ మనం ఇక వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టు మనం ఎంత కావాలంటే అంత ఆడుకోవచ్చిక్కడ. మన ఒంట్లో ఉన్న క్యాలరీస్ అన్నీ కరిగిపోతాయి. మన భాషలో చెప్పాలంటే కొవ్వంతా చక్కగా కరిగిపోతుందండి. ఒక్కరోజు ఆడితే వారానికి సరిపడా ఎక్సర్‌సైజ్ వచ్చేసినట్టే. ఎంతలా ఆడారో ఒళ్ళు నొప్పులు గూడా అదే విధంగా వస్తాయన్నమాట. కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న, పెద్ద తేడా లేకుండా. ఇది చూసారు గదండీ! మనం పోగోలో చూస్తా ఉంటాం గదా! పోగోలో చూసినప్పుడల్లా మనం అనుకుంటూ ఉంటాం. ఇదేముంది మనం గూడా చక్కగా మనం గూడా చేసేయొచ్చు అని చెప్పేసి. కానీ ఒక్కసారి ఏదైనా సరే మనం ఫేస్ చేస్తేనే అది ఎంత కష్టం అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను గూడా పిల్లలు నడుస్తుంటే చూసి చాలా ఈజీ అనిపిచ్చేసి నేను, మా వారు వెళ్ళాము. వెళ్ళి అది చేస్తుంటే అదెంత కష్టమో అర్థమైంది. అది చాలా కష్టమండి. ఏదైనా సరే అందులో దిగితేనే అర్థమైద్దంటారు గదా! కాపోతే ఏంటంటే నేను మొండిదాన్ని. వద్దు అన్న పని చేయటంలో ఫస్ట్ ఉంటాను. సో, ఎవరైనా వద్దు అంటే అది నాకెందుకు చేత కాదు అని చేయటం నాకు అలవాటనమాట. మా ఆయనండి నిజంగా పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు గదా! నేను చేసుకున్న పుణ్యమేనేమో నాకింత మంచి భర్త దొరకటం. అసలు అన్నిట్లో ఎంత ఎంకరేజ్ చేస్తారంటే చాలా సరదాగా ఉంటారు. అసలు మమ్మల్ని చూసినోళ్ళు ఎంత జెలస్ ఫీల్ అవుతారంటే, ఇలా గూడా ఉంటారా వైఫ్ అండ్ హస్బెండ్ అని అనిపిస్తదనమాట అందరికీ అలా ఉంటాము. పాపం ఎగిరి, 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 ఎగిరి ఎంత అలసిపోయారో. చూసారుగా ఇప్పుడు నేను వెళ్ళాను చెప్పాను గదా! పోగోలో చూసినప్పుడు చాలా అంటే చాలా ఈజీ అనుకున్నానండి. అమ్మో! చాలా కష్టం అనమాట. చిన్న పిల్లలు చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారండి. కానీ పెద్దవాళ్ళం మనం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కష్టమే. వీడు చూసారా ఎంత బక్కగా ఉన్నాడో మా చెల్లి వాళ్ళ బాబనమాట. అసలు నేను ఒక్కసారి పడిపోయేలోపు వాడు 4 సార్లు ఈ చివరి నుంచి ఆ చివరికి చక్కగా వెళ్ళొచ్చేస్తున్నాడు. సరే నాకింకా మొండిగా పట్టుదల పెరుగుతోంది. నేనెందుకు చేయకూడదని చెప్పేసి మొత్తానికి చేశాను. మొత్తం చేసి అది ఫుల్‌గా కంప్లీట్ చేసే వరకు బయటకైతే రాలేదు. అట్లా చేసుకుంటూ వెళ్ళాను. ఈ వీడియోస్‌లో నేను చాలా తక్కువ కనిపిస్తాను. ఎందుకంటే వీడియో మొత్తం నేను తీశాను. నేనున్నప్పుడు మా వారు గాని, మా పాప గాని తీశారు. సో, నేను చాలా తక్కువగా కనిపిస్తాననమాట. ప్రెజెంట్ అయితే నా కూతురు తీస్తోంది వీడియో. అస్సలు ఎంత కాళ్ళు గడగడ గడగడ వణికిపోయినాయండి. వీడియో చూస్తున్నారు గదా! ప్లీజ్ అండి వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. మీకు ఒకవేళ ఈ ప్లేస్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ కావాలి అనుకున్నా కింద కామెంట్ బాక్స్‌లో నాకు మెసేజ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చెప్పాను కదా! మన విజయవాడలో ఇట్లాగా ఎక్కువ మంచిగా మనం టైం స్పెండ్ చేయాలనుకుంటే ప్లేసెస్ చాలా తక్కువున్నాయి. ఇవి కొత్తగా పెట్టారు. మీకు తెలిసిన వాళ్ళకి గూడా షేర్ చేస్తే వాళ్ళు గూడా చక్కగా తెలుసుకొని వెళ్ళటానికి ఒక ఛాన్స్ ఉంటుంది గదా! మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఆప్షన్ గూడా ఉందండి. మీకు ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్‌లైక్ గూడా ఉంటుంది కింద. అది గూడా నొక్కొచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఎంజాయ్ చెయ్యాలండి. మన దగ్గర టైం ఉంటే మనీ ఉండదు. మనీ ఉంటే టైం ఉండదు. ఒకవేళ ఈ 2 ఉంటే మన దగ్గర ఓపిక ఉండదు. సో, అన్నీ ఉన్నప్పుడే మనం ఉన్నంతలో ఉన్నంత వరకు చక్కగా అన్నీ ఎంజాయ్ చేసేస్తే అది చాలు. ఆ తర్వాత మనం ఎంత సంపాదించుకున్నా గూడా మన వెనకాల ఏమీ రాదు. ఈ మెమోరీసే గదా! మనకు చక్కగా గుర్తుండిపోతాయి. ఫ్యామిలీతో వీలైనంత వరకు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. చూసారు గదా! ఇక్కడ చక్కగా మా పాప పైకెక్కేసింది. మా పిల్లలందరూ ఎక్కారు. నేను ఎక్కుతాను అంటే మా వారు "నువ్వు ఎక్కలేవు. నీకు కాళ్ళు నొప్పులొస్తాయి" అది ఇది అన్నారు. చెప్పాను గదా! మొండిదాన్ని. వద్దు అంటే చేసి చూపించడం నాకు బాగా అలవాటు. బాబు కూతుళ్ళిద్దరూ నా వెనకాల చూడండి ఎట్లాంటి కామెంట్స్ చేస్తున్నారో.
చూసారు కదా, మా ఫ్యామిలీలో గోల నార్మల్గా ఉండదండి. మంచిగా అసలు ఒక్కసారి అట్లా వెళ్ళామంటే టైం కూడా తెలియదన్నమాట. ఇదైతే జారుడు బల్ల ఎంత నిలువుగా ఉందోనండి. అసలు ఎంత భయమేసింది ఫస్ట్ టైం జారినప్పుడు. ఒక్కసారి జారిన తర్వాత భలే అనిపించింది. ఇది మాత్రం మనంతటా మనం జారటానికి లేదండి. పుష్ చేసుకొని జారాల్సొచ్చింది. నాకు దీనికంటే కూడా రెడ్ కలర్‌ది బాగా నచ్చింది. దీనికంటే కూడా అదొకసారి ఎక్కొచ్చు. చాలా బావుంది. ఒక్కసారి కాదు చాలా సార్లు ఎక్కొచ్చు. నా కొడుకండి ఎంత భయస్తుడంటే వాడు ఒక్కసారి జారటానికి వాడిని చూసి మిగతా వాళ్ళు కూడా భయపడ్డారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. చూడండి, నువ్వంటే నువ్వని చెప్పేసి వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు. కానీ ఒక్కసారి జారిన తర్వాత నాకే భయం వేసిందది. అంత నిలువుగా ఉంది. కానీ జారిన తర్వాత చాలా బావుంది. చాలా మంచిగా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. మా వాడు మళ్ళీ, 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 మళ్ళీ ఎళ్లి చక్కగా జారాడు. ఒక్కసారైతే పిల్లల్ని తప్పకుండా తీసుకువెళ్ళాలండి. ఇలాంటివి కొత్త కొత్తవి చూపిస్తూ ఉండాలి. మన విజయవాడలో ఇలాంటివి ఇంకా కొత్త కొత్తవి ఇంకా పెడుతూ ఉంటే బావుంటుంది. మనం వేరే వేరే ఊళ్ళు ఎళ్ళాల్సొస్తూ ఉంటుంది. ఇలాంటి ప్లేసులు వెతుక్కుంటూ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే గనక. ఇలాగే మనకి చక్కగా కొత్త కొత్తవొస్తే ఇంకా బావుంటుంది. చూసారు గదా! మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కోడలండి. పాపం తనకి డ్రెస్ కొంచెం కంఫర్టబుల్‌గా లేకపోవటం వల్ల కొంచెం లేట్‌గా వచ్చి జాయిన్ అయింది మాతో పాటు. అందుకని చెప్పేసి ఇంకా తను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ లాంగ్ ఫ్రాక్‌తో తను ఎగరలేకపోయింది. నా కూతురు చూడండి కప్పలాగా ఎట్లా ఎగురుతుందో అసలు ఏజ్‌కి తగ్గట్టేనండి. మనకి ఎనర్జీ అనేది కూడా ఉంటుంది గదా! చిన్న పిల్లలైతే అసలు బాగా ఎంజాయ్ చేశారు. మనం వర్త్ అంతే. మనం కట్టిన 500కి మనం అక్కడ ఎంత ఎగరాలనుకుంటే అంత ఎగరొచ్చు. మనం డబ్బులు కట్టి నొప్పులు కొనుక్కొచ్చుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మా ఆడపడుచు వాళ్ళ కోడల్ని వాళ్ళ ఆయన ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎగురు, ఎగురు, ఎగురు. ఇంత చక్కగా ఎంకరేజ్ చేసే భర్తలు ఎక్కడుంటారండి, మా ఫ్యామిలీలో ఉన్నారు. పాపం చాలా ఓపిక అయిపోయి టైం చూసుకుంటున్నారనమాట. ఇంకా టైం అయిపోవచ్చింది. దాదాపు ఇంకొక 10 నిమిషాలే ఉంది. అదే ఏదో అంటారు కదండీ! ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు మనకి టైం అయిపోతుంది అంటుంటే ఇంకొంచెం ఉత్సాహం ఎక్కువ వస్తా ఉంటది. ఇంకా ఎక్కువ ఎగరాలనిపిస్తా ఉంటది గదా! ఇక్కడ గూడా అదే జరిగిందనమాట. ఇక్కడ మీరు గమనించారా? మా ఫ్యామిలీ మొత్తం బ్లాక్ వేసుకున్నామనమాట. మేము నలుగురం గూడా ఎక్కడికన్నా బయటకు వెళ్తే గనక ఏదన్నా ఒక థీమ్ లాగా అందరం చక్కగా ఒకే కలర్ వేసుకొని వెళ్తూ ఉంటాము. ఇది మా ఆడపడుచు వాళ్ళ చిన్న కొడుకు, కోడలు, పిల్లలు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఆ బుడ్డది మల్టీ టాలెంటెడ్ అండి. ఆటల్లో, పాటల్లో, చదువులో అన్నిట్లో టాపర్ అనమాట అసలు. మాషాఅల్లా సూపర్ అసలు ఆ పిల్ల. చాలా తెలివిగలది. ఇక ఎగిరి, 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 ఎగిరి చెప్పాను గదా! వెళ్ళిపోయే ముందు ఉత్సాహం రెట్టింపు అయిపోయిందనమాట అందరికీ. మా ఆయనండి చెప్పాను గదా! పుణ్యం కొద్ది పురుషుడు. నిజంగా అండి. చాలా అంటే చాలా లక్కీ నేను. చూసారు గదా! మా ఏజ్ ఆయన 40+ నేను దగ్గర దగ్గర 40 అనమాట. అయినా ఇద్దరం అలా ఉండము. పిల్లల కంటే గూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటాము. మేము బయటకు వెళ్తే ఎక్కువగా మా పిల్లలకి మీ బ్రదరా? మీ సిస్టరా? అని అడుగుతూ ఉంటారు. అంత యాక్టివ్‌గా ఉంటాం మేమిద్దరం గూడాను. అయిపోయింది. ఇంక చెప్పాను గదా! వెళ్ళిపోయే ముందు బాగా ఎగిరామనమాట. లోపలికి వెళ్ళిన దానికంటే గూడా వచ్చేసే ముందు విపరీతంగా ఎగిరాము. 500కైతే న్యాయం చేశామని అనిపించింది నాకు. అయిపోయిందండి. టైం అయిపోయింది. బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళకి ఏమేం కావాలో చెప్పాను గదా! ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. మనం చార్జ్ చేసి కావాలంటే ఆడుకోవచ్చు. లేకపోతే లేదు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. పిల్లలు కొన్ని కొన్ని వాళ్ళు ఆడదాం అనుకున్నవి చక్కగా ఆడారు. చెప్పాను కదా! మా వారికి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎక్కడ చిన్న పిల్లలు ఉంటే ఎక్కువగా అక్కడ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. పిల్లలు చూడండి ఎంత క్యూట్‌గా, ఎంత ముద్దుగా ఉన్నారు. భలేగా ఉన్నారండి. అసలు నిజంగా అక్కడికి వెళ్తే టైం అనేది తెలియలేదనమాట మాకు. అంత చక్కగా టైం గడిచిపోయింది. మొత్తం నార్మల్ డేస్‌లో అసలు ఎవ్వరు లేరంటండి జనాలు. కానీ వీకెండ్ కావటం వల్ల విపరీతంగా జనాలున్నారు. అలా జనాలున్నప్పుడు వెళ్తేనే మనకు కూడా కొంచెం సందడిగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై దీని అడ్రెస్సు విజయవాడ ఆటో నగర్ మహానాడు రోడ్ అండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది రీసెంట్‌గానే పెట్టారు. చాలా చెప్పాను కదా! యాంబియన్స్ బావుంది. ఎక్స్‌పెన్సివ్ కూడా కాదు. రీజనబుల్‌గానే ఉంది కాస్ట్ కూడా. చాలా చక్కగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇంకా ఈవిడ చూసాడా, హర్రర్ మూవీ పెట్టారంట వాడికి. పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు పాపం వాడు.
ఇక్కడ మనకు ఖాళీ ఉంటే చేసే ఫస్ట్ పని రీల్స్. ఏదో ట్రై చేశాము. అంతమందిలో మనకి ఏదో ట్రై చేసి మొత్తానికైతే ఒక రీల్ అయితే చేశాము. పిల్లలందరూ చక్కగా సరదాగా ఆడుకున్నారు. ఇప్పటిదాకా మేము గుర్రల్లా పరిగెట్టాం కదా! ఇప్పుడు ఆకలేసి మా కడుపుల్లో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇక అందరం బాయ్ చెప్పేసుకొని బయలుదేరాము. ఇది చూసారు కదండీ! బెలూన్స్‌తో డెకరేట్ చేసుకొని ఇక్కడ పైన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు ఎవరో. ఆ ఆప్షన్ కూడా ఉందంట ఇక్కడ. చాలా బావుంది స్పేస్. ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇక రెస్టారెంట్‌కి వెళ్ళామండి. మయూరి రుచులు అని కొత్తగా పెట్టారట. మా పాప ఎక్కడో రీల్‌లో చూసి చెప్పింది వెళ్దాం అని చెప్పేసి. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాము. మేము బయటకొచ్చేసరికి వర్షం గూడా తగ్గిపోయింది. కానీ మేము లోపల ఉన్నంతసేపు బీభత్సమైన వర్షం పడిందండి. మాకు కూడా తెలియలేదనమాట. ఇంక మేము ఇక్కడ ఇదంతా చూడండి, పిల్లలు బాయ్ చెప్పడం ఎళ్ళటానికి కూడా వాళ్ళకి మనసొప్పట్లేదు పిల్లలకి. అక్కడే ఉండటానికి చక్కగా మారం చేస్తున్నారు. అంత బాగా టైం స్పెండ్ చేశాము. చెప్పాను కదా! మయూరి టేస్ట్ బావుంది. యాంబియన్స్ బావుంది. అంతా బావుందండి. బాగా ఎంజాయ్ చేశాము. ఈ సండే ఇలా గడిచిపోయింది. చెప్పాను కదా! మా ఇంట్లో అందరూ భోజన ప్రియులు. మా పాపకి డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. లాస్ట్‌లో అప్రికాట్ డిలైట్ తీసుకుంది. చాలా అంటే చాలా బావుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.